హలో ఎవరీవన్, వెల్కమ్ టు నాలెడ్జ్ టెక్ వరల్డ్. మనం ఏంటంటే ప్రీవియస్గా C# పైన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చేసాము, తర్వాత ప్రోగ్రామ్స్ కూడా చేసాము. బట్ ఏంటంటే మనకు విజువల్ స్టూడియోలో ఒక టాపిక్ ఉంటుంది, ఏంటంటే కోడ్ స్నిప్పెట్స్ అని చెప్పి. ఆ కోడ్ స్నిప్పెట్స్లో మనకి ఏంటంటే విజువల్ స్టూడియోలో కొన్ని స్నిప్పెట్స్ అనేటివి లేవు. దానికోసం మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ స్నిప్పెట్ ఇన్ విజువల్ స్టూడియో. నా దగ్గర ఏంటంటే ఆల్రెడీ కోడ్ ఉంది. నేనేంటంటే జస్ట్ చెప్తాను. You can create a code snippet with only a few steps. All you need to do is create an XML file, fill in the appropriate elements and add your code to it. You can optionally make use of replacement parameters and project references. Then you can import the snippet to your Visual Studio installation by import button in the code snippet manager, which is available from the tools menu. మనకి ఏంటంటే ఇది స్టాండర్డ్ కోడ్ స్నిప్పెట్ ఫార్మాట్. మనం ఏంటంటే ఇదంతా జస్ట్ కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ మీ టైటిల్ ఏమి ఇచ్చుకుంటారో ఇచ్చుకొని ఇక్కడ ఏంటంటే కోడ్ రాసుకోండి. దీనికి మీరు రాస్తున్నారు ఏంటి అనేది, మీరు ఎలా రాయొచ్చు అనేది వాడు స్టెప్ కూడా ఇచ్చాడు, క్రియేట్ ఏ కోడ్ స్నిప్పెట్ అని. ఇక్కడ మీరు ఏంటంటే కంటిన్యూ వితౌట్ కోడ్ అని పెట్టి నేను చూపిస్తాను. ఐఎమ్ ఓపెనింగ్ ద విజువల్ స్టూడియో. ఓకే, కంటిన్యూ వితౌట్ కోడ్ పెట్టండి. పెట్టేసి ఫైల్, న్యూ ఫైల్, click on XML. okay, open. okay, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ ఓపెనింగ్ ద ఫైల్ విచ్ ఐ హ్యావ్ ఆల్రెడీ. నా దగ్గర ఆల్రెడీ ఫైల్ ఉంది. నేను ఏంటంటే ఇది నేను నా గిట్ రిపాజిటరీలో మీకు ఏంటంటే పింగ్ చేస్తాను. ఓపెన్, యా, ఓకే, లెట్స్ సీ. మామూలుగా మనకు విజువల్ స్టూడియోలో వచ్చేసి నేను ఒక ప్రోగ్రాంలోకి వెళ్తున్నాను. మీకు తెలుసు కోడ్ స్నిప్పెట్స్ అంటే ఏంటి ఏమనేది. ఇప్పుడు నేను console.writeline రాయాలంటే జస్ట్ CW, ఇక్కడ చూడండి, ఇక్కడ సింబల్ వచ్చింది console.writeline కోడ్ స్నిప్పెట్ ఫర్ console.writeline. మనం ట్యాప్ చేసామంటే మనకు అది వస్తుంది. అట్లనే మనకి ఏంటంటే ఫర్ క్యూ ఉంటుంది, ట్యాప్ చేసామంటే డబుల్ ట్యాప్ చేసామంటే, తర్వాత ఇఫ్ క్యూ ఉంటుంది డబుల్ ట్యాప్ చేస్తే. ఇవన్నీ ఏంటంటే కోడ్ స్నిప్పెట్స్. బట్ ఏంటంటే మనకు control.readlineకి మనకి ఏంటంటే లేదు. CR అని కొట్టామంటే చూడండి మనకి కోడ్ స్నిప్పెట్ వస్తుందా, రావడం లేదు. దీనికోసం మనం ఏం చేయాలి, console.readline అని రాసుకొని మనం ఏంటంటే మనకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మనకి ఏంటంటే ఇప్పుడు కంట్రోలర్కి మనకి ఏంటంటే కంట్రోలర్కి కూడా ఉన్నాయి. CTOR అని కొట్టామంటే డబుల్ ట్యాప్ చేస్తే, సరే మనం ఇక్కడ చేయకూడదు, పైన క్లాస్ పైన చేయాలి. CTOR అని టైప్ చేసి డబుల్ ట్యాప్ చేసామంటే మనకి ఏమొచ్చింది, కన్స్ట్రక్టర్ వచ్చింది. సో మనం ఏంటంటే ఒక ప్రాపర్టీ డిఫైన్ చేయాలంటే PROP అని టైప్ చేసి డబుల్ ట్యాప్ చేసాము, మనకు ప్రాపర్టీ కూడా వచ్చింది. అలాగే మనకి ఏంటంటే control.readlineకి మనకి ఏంటంటే లేదు. సో ఇప్పుడు నా కస్టమ్ టెంప్లెట్ ఈ కోడ్ వచ్చేసి ఏమంటారు system.console.writeline. ఓకే, ఇక మనం ఏం చేస్తున్నాము, సేమ్ అక్కడ ఎలా ఉంది XML వర్షన్, తర్వాత ఎన్కోడింగ్ టైప్, తర్వాత కోడ్ స్నిప్పెట్ XML. ఇదేంటంటే స్టాండర్డ్ URL, తర్వాత దాని యొక్క ఫార్మాట్ వర్షన్. మనం ఏంటంటే ఇక్కడ మీరు ఫార్మాట్ చూడండి, మనం ఫార్మాట్లో ఎలాంటి చేంజ్ అనేది చేయడం లేదు. ఇదేంటంటే వాళ్ళు స్టాండర్డ్కి ఇచ్చారు. మనం ఏంటంటే ఎలా రాస్తున్నాం, ఎలా ఐడెంటిఫై చేయాలంటే వాడు ఇచ్చిన స్టాండర్డ్ జస్ట్ ఇది కాపీ పేస్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఏం కావాలో అది మనం రాసుకుంటాం. ఈ కోడ్లో మనం ఏంటంటే స్నిప్పెట్లో వీ నీడ్ టు చేంజ్ మోర్ ఇన్ దిస్ టెంప్లెట్ ఓన్లీ. ఇక్కడ పైన అంతా మనకి ఏంటంటే కావాల్సిన రాసుకోవచ్చు, టైటిల్, షార్ట్ కట్, డిస్క్రిప్షన్, ఆథర్, స్నిప్పెట్ టైప్, ఎక్స్పాన్షన్, తర్వాత ఏంటంటే ఎడిటబుల్. మనం ఈ కోడ్ని ఎడిటబుల్ చేయొచ్చు అని ఫాల్స్ చేస్తున్నాం, ఎవరు మీరు ఎడిట్ చేయకుండా. సిస్టమ్ బట్ కన్సోల్ ఫంక్షన్, ఏ టైప్ ఫంక్షన్ అండ్ ద కోడ్ హియర్. ఇది మనకి ఏంటంటే మెయిన్ C# లాంగ్వేజ్లో. తర్వాత CP డేటా మనకి ఏంటంటే వాటి ఇక్కడ ఫార్మాట్ కూడా ఇచ్చింటాడు, మనం ఎలా రాయాలి అనేది కోడ్ అనేది. ఇక చూడండి CP డేటా, ఇదేంటంటే స్టాండర్డ్. ఇక్కడ మనం ఏంటంటే లోపల మనకు కావాల్సిన ఫంక్షన్ అనేది మనం డిఫైన్ చేసుకుంటాం. ఇక్కడ నేను రాసింది system.console.readlineకి. సో నేను ఇది పెట్టేశాను. మీరు జస్ట్ ఏం చేయాలి అవసరం లేదు. నేనేంటంటే నా గిట్ యొక్క రిపాజిటరీ URL అనేది మీకు కింద పింగ్ చేస్తాను. GitHub లాగిన్. ఇక్కడ నా దగ్గర ఒక రిపాజిటరీ ఉంది, స్నిప్పెట్ ఫర్ console.readline అని చెప్పి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ యాడింగ్ అప్లోడ్ ఫైల్స్, అప్లోడ్ ఫైల్లోకి వచ్చి చూస్ అని వచ్చి డెస్క్టాప్లో కస్టమ్ స్నిప్పెట్స్లో వచ్చి readline.new. ఓకే, నేను ఏంటంటే ఇది మీకు అప్లోడ్ చేస్తున్నాను.
commit changes ఇక్కడ రాస్తాను custom snippet for console dot readline of okay system.console.readline okay. commit changes ఇంకా చూడండి readline new snippet ఉంది దీన్ని నేను డిలీట్ చేస్తాను ఈ ఫైల్ మనకు అవసరం లేదు ఇంకా డౌన్లోడ్ కాపీ ఫైల్ డిలీట్ ఫైల్ ఓకే మనకి ఏంటంటే readline new snippet అని ఉంది మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడికి వచ్చి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఎందుకు ఇది డౌన్లోడ్ కావడం లేదు నాకు అర్థం కావడం లేదు ఎందుకు డౌన్లోడ్ కావడం లేదు అనేది సో డౌన్లోడ్ ఏమైనా వచ్చిందా లాగిన్ పేజ్ HTML CSS కూడా వచ్చింది సో వాట్ యూ కెన్ డూ ఇస్ ఇక్కడ మీకు కోడ్ ఉంది కదా జస్ట్ మీరు ఏంటంటే కాపీ చేసుకోండి కాపీ రా ఫైల్ ఎందుకు రావడం లేదని నాకు అర్థం ఎందుకు డౌన్లోడ్ కావడం లేదనేది సర్లేండి మీరు ఏం చేస్తారంటే కాపీ చేసుకొని ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి టెక్స్ట్ డాక్యుమెంట్ లోపలికి వెళ్ళండి పేస్ట్ చేసుకోండి ఆ కోడ్ని ఇక్కడ ఏం చేస్తారంటే సేవ్ యాజ్లోకి వెళ్ళి ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి cr డాట్ స్నిప్పెట్ SNIPPET ET అని పెట్టి ఎక్స్టెన్షన్స్ పెట్టి మీరు ఇక్కడ ఆల్ ఫైల్స్ పెట్టండి cr డాట్ స్నిప్పెట్ ఎక్స్టెన్షన్ వచ్చేసి SNIPPET స్నిప్పెట్ పెట్టి సేవ్ చేయండి ఓకే నేను ఎక్కడ చేశాను డెస్క్టాప్ అయినా వేసాను వచ్చా డెస్క్టాప్ అయినా కాలేదు ఇది ఏంటంటే బై డిఫాల్ట్ వేరే చోట ఉంటుంది నాకు తిక్కలు వస్తుంది సేమ్ యాజ్ ఇక్కడ డెస్క్టాప్ అని క్లిక్ చేసి సిఆర్ అక్కడ అలాగే ఉంది ఇక్కడ వచ్చి డాట్ స్నిప్పెట్ సేవ్ ఎస్ డెస్క్టాప్ అని లేదండి ఇది సరే వేరేనే ఇద్దాం సిఆర్ అని వచ్చిందా మనకు స్నిప్పెట్ అనేది క్లోజ్ చేసుకోండి మీరు బిఫోర్ దట్ మీరు ఏంటంటే కన్ఫర్మ్ చేసుకోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను సిఆర్ అని టైప్ చేస్తే నాకు ఏంటంటే ఎలాంటి కోడ్ స్నిప్పెట్ రావడం లేదు నేను డబుల్ ట్యాప్ చేస్తే సంథింగ్ వేరేది ఏదో వస్తుంది మనకి ఏంటంటే కన్సోల్ డాట్ రీడ్ లైన్ లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ టూల్స్లోకి వెళ్ళి కోడ్ స్నిప్పెట్ మేనేజర్ క్లిక్ చేసుకోండి చేసుకొని ఇక్కడ వాట్ యూ కెన్ డూ ఈస్ నేను ఇక్కడ యాడ్ అని క్లిక్ చేసి నేను ఇక్కడ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి పెట్టాను కస్టమ్ స్నిప్పెట్ అని దీని లోపల ఏంటంటే స్నిప్పెట్ యొక్క కోడ్ ఉంది సో జస్ట్ నేను క్లిక్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ అని క్లిక్ చేస్తున్నాను అప్పుడు ఏమైంది నాకు ఇక్కడ ఫోల్డర్ అనేది వచ్చింది దానిలో ఏముంది సిఆర్ అనేది ఉంది దీన్ని క్లిక్ చేస్తే మీకు అక్కడ మనం ఇచ్చిన డిస్క్రిప్షన్ తర్వాత షార్ట్ కట్ స్నిప్పెట్ టైప్ తర్వాత ఆథర్ నేమ్ వెంకటేష్ ఆవిర్ నా నేము చేసి ఏం చేస్తారంటే జస్ట్ ఓకే క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఇక్కడ సిఆర్ అని టైప్ చేస్తే మీకేం రావడం లేదు దానికోసం ఏం చేస్తారంటే జస్ట్ దీన్ని ఆఫ్ చేసి సేవ్ అని కొట్టి మొత్తము క్లోజ్ చేయండి క్లోజ్ చేసి మళ్ళీ విజువల్ స్టూడియో ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఏదో ఒకటి ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని నౌ వాట్ యూ కెన్ డూ ఈస్ దాన్ని ఇన్ ద ఫాలోయింగ్ నాట్ కెన్ డూ వాంట్ టు నార్మలైజ్ ఓకే ఇక్కడ మనం ఏం చేస్తాం సిఆర్ అని టైప్ చేసి ఇప్పుడు చూడండి సిఆర్కి మీకు ఏమొచ్చింది కోడ్ స్నిప్పెట్ వచ్చింది కోడ్ స్నిప్పెట్ ఫర్ కన్సోల్ డాట్ రీడ్ లైన్ ఇలా మనం ఏంటంటే మన యొక్క కస్టమ్ స్నిప్పెట్స్ రాసుకోవచ్చు సిఆర్ డబుల్ ట్యాప్ చేస్తే కన్సోల్ డాట్ రీడ్ లైన్ వచ్చింది మనకి ఎంత టైం సేవ్ అవుతుంది కోడ్ స్నిప్పెట్స్ వల్ల సో ఏంటంటే విజువల్ స్టూడియో పైన వర్క్ చేసే వాళ్ళు విజువల్ స్టూడియో కోడ్ పైన కానీ విజువల్ స్టూడియో పైన కానీ మీరంటే స్నిప్పెట్స్ నేర్చుకోండి స్నిప్పెట్స్ నేర్చుకోవాలంటే జస్ట్ ఇక్కడికి వెళ్ళి మీరు కోడ్ స్నిప్పెట్స్ మేనేజర్లోకి వెళ్ళారంటే ఇది మనం ఏంటంటే కస్టమ్ స్నిప్పెట్ మనం ఇందాక చేసింది దీని యొక్క డిస్క్రిప్షన్ షార్ట్ కట్ ఉంటుంది ఈ షార్ట్ కట్ని మీరు ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే
దానికి ఎక్కువ సంబంధించింది వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉందాం, ఇక్కడ నేను ఇఫ్ కండిషన్ రావాలనుకుంటున్నాను. ఇఫ్ కండిషన్కి ఏముంది ఇక్కడ, ఇఫ్ అని రాస్తే మనకి ఏంటంటే షార్ట్ కట్ మనకి ఇఫ్ కండిషన్ వచ్చేస్తుంది. లేదు నేను ఇఫ్ వైల్ డూ రావాలనుకుంటున్నాను, డూ పెట్టామంటే మనకి వైల్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి నేను చూపిస్తాను. ఇక్కడికి వచ్చి డూ అని పెట్టేసి డబల్ ట్యాప్ చేస్తే మనకి ఏంటంటే డూ వైల్ వచ్చేసింది. అలా మీరు ఏంటంటే మీకు షార్ట్ కట్ తెలియదు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే టూల్స్, కోడ్ స్నిప్పెట్ మేనేజర్, మీరు ఇక్కడ ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటారు, HTML, బేసికా, CSS, జావా స్క్రిప్ట్, ఏ దానికి మీరు షార్ట్ కట్స్ కావాలనుకుంటారు. మనం ప్రజెంట్ షీషా పైన చేస్తున్నాం. సో షీషా పైన క్లిక్ చేయండి. దీనిలో విజువల్ బేసిక్ అంటే టెస్టింగ్కి మనకి ఏంటంటే సపరేట్ స్నిప్పెట్స్ ఉంటాయి. తర్వాత టెస్ట్ క్లాస్కి, టెస్ట్ మెథడ్కి జస్ట్ టెస్ట్ సీన్ కొడితే మనకు టెస్టింగ్ వచ్చేస్తుంది, క్లాస్ వస్తుంది. మెథడ్ వస్తే టెస్ట్ చేయమని కొట్టాలి. ఇలా మీరు ఏంటంటే షార్ట్ కట్ తెలుసుకొని ఇక్కడ మీరు జస్ట్ పోయి టైప్ చేశారంటే మీకు ఏంటంటే స్నిప్పెట్ అనేది వచ్చేస్తుంది. మీరు ఏంటంటే దీన్ని యూజ్ చేసుకోవాలి. స్నిప్పెట్ అంటే నాకు గిట్హబ్ రిపోజిటరీ నేను ఏంటంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిలోకి వెళ్ళి కాపీ చేసుకొని ఒక నోట్ప్యాడ్ ఫైల్ క్రియేట్ చేసి .snippet అనే ఫైల్తో మీరు ఏంటంటే క్రియేట్ చేసి ఇంపోర్ట్ చేసుకొని ఒకసారి ఆఫ్ చేసి ఏమంటారు విజువల్ స్టూడియోని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే మీకు ఏంటంటే స్నిప్పెట్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కస్టమ్ స్నిప్పెట్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, like, share and subscribe to my channel. Bye bye guys.